నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి, అసలు రావడానికి గల కారణాలు ఏంటి, ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ఫస్ట్ అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది జనరల్గా మనకి మగవాళ్ళలోనే వస్తుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన అనమాట. అంటే ప్రోస్టేట్ గ్రంథి అని మనం అంటాం అనమాట. దీని నుంచి ఏంటంటే మనకి సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు వచ్చే ఒక ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, స్పర్మ్స్కి కావాల్సిన న్యూట్రిషన్ కానీ ఇలాంటివన్నీ అవన్నీ ఆ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. సో ఈ గ్లాండ్ కరెక్ట్గా మనకి మూత్రకోశం కింద ఉంటుంది అనమాట. సో దీనికి ఎప్పుడైతే కనుక వాపులాగా వచ్చి దానిలో కణాలన్నీ పెరిగి అవి జెనెటిక్ డిఫెక్ట్ ఫామ్ అయ్యి ఆ కంటిన్యూస్ గ్రోత్ లాగా ఫామ్ అయిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అయితే దీని లోపల అక్కడి నుంచి స్ప్రెడ్ అయితే వస్తుందో దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అని అంటాం అనమాట. ఓకే, సో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? ప్రోస్టేట్ క్యాన్సర్ జనరల్గా చాలా మందికి అసలు ఏ లక్షణాలు కనపడవు ఫస్ట్. ఎందుకంటే ఏ క్యాన్సర్ అయినా కానీ ఫస్ట్ ఒక చిన్న సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మెల్లమెల్లగా సైజ్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఎప్పుడైతే ఆ సైజ్ పెరిగి చుట్టుపక్కల ఉన్న గ్లాండ్ డిస్ట్రాయ్ అవుతుందో అండ్ దాంతోపాటు పక్కన వేటి మీద అయితే ప్రెషర్ పెడుతుందో వీటి నుంచి మనకు ఒక్కొక్క లక్షణం బయటపడుతూ వస్తుంది అనమాట. సో మోస్ట్ కామన్గా ప్రోస్టేట్ క్యాన్సర్ వాళ్ళకి చూసేది ఎలా ఉంటుందంటే వీళ్ళకి తరచుగా యూరిన్కి వెళ్ళాల్సి రావటం, లేకపోతే వెళ్ళినా కానీ కంప్లీట్గా వాళ్ళు ఎంప్టీ చేసిన ఫీలింగ్ రాకపోవటం, అంటే ఇంకా యూరిన్ లోపలే ఉందనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇది కాకుండా ఎప్పుడైనా యూరిన్ వస్తే వాళ్ళు ఆపుకోలేరు అనమాట, అర్జెంటుగా బాత్రూమ్ పరిగెత్తాల్సి రావచ్చు. ఇవి మోస్ట్ కామన్గా చూసేవి. వీటితో పాటు కొంతమందిలో ఎప్పుడైనా బ్లడ్ రావటం కానీ యూరిన్లో, లేకపోతే పెయిన్ రావటం కానీ వెళ్తున్నప్పుడు అండ్ ఇంకొకటి ఆ స్ట్రీమ్ కూడా వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వటము, లేకపోతే పెయిన్ ఫీల్ అవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్ అయింది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న మన మూత్రకోశం మీద కూడా ప్రెషర్ పెడుతుంది, దాంతోపాటు వెనకనే ఉన్న మన మలద్వారం ఉంటుంది కదా దాని మీద కూడా ప్రెషర్ పడుతుంది అనమాట. సో వీటి వల్ల ఏంటంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ రావటం కానీ, ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి రావటం కానీ, లేకపోతే ఇంకా ఏమంటారంటే ఈ కిడ్నీ మీదకి రివర్స్ కొట్టేస్తాయి అన్నమాట ఈ యూరిన్ కంప్లీట్ బయటికి రాకపోవటం వల్ల. దానివల్ల ఈ కిడ్నీ ఏరియాలో కొంతమందికి అప్పుడప్పుడు పెయిన్ రావటము, ఇలా కాకుండా ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యి బోన్స్కి ఇట్లా వెళ్ళింది. తరచుగా మోస్ట్ కామన్గా ఎలా అంటే మన వెన్నుపూసలోకి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. అప్పుడు బ్యాక్ పెయిన్ రావటము ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో స్టార్టింగ్ అసలు ఏమి కనిపించవు, మెల్లమెల్లగా ఒక్కొక్క సిమ్టమ్ బయటకు వస్తాయి. ఇంకా అలా వదిలేస్తే ఇవన్నీ పెరుగుతూ వస్తాయి అన్నమాట. సో అంటే బేసిక్గా ఇనీషియల్లో చాలా వరకు ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇనీషియల్ డేస్లో అసలు వాళ్ళకి తెలియదు, సిమ్టమ్స్ ఏవి కనిపించకూడదు. కొన్ని వాటిల్లో ఏంటంటే క్యాన్సర్స్లో అంటే గెడ్డల్లాగా కట్టడం, పట్టుకున్నప్పుడు మనం టచ్ చేసినప్పుడు అక్కడ ఏదో కంటిలాగా ఉన్నట్టు అనిపించడం, తర్వాత పెయిన్స్ రావడం అలా ఉంటాయి కదా. సో దీనిలో కూడా అంటే ఈ క్యాన్సర్లో కూడా అలా లక్షణాలు మనకి తెలుస్తాయి అంటారా? సో ఇప్పుడు దీనిలో ఎలా చూసుకోవచ్చు అంటే క్యాన్సర్ వచ్చే పార్ట్ ఏది ఉందో దాన్ని బట్టి మనకి లక్షణాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి, బ్రెస్ట్ ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు దానికి గడ్డలాగా తెలియటం కానీ, ఎప్పుడైతే బయటికి మనకి టచ్ ఏరియాస్లో ఉన్నాయనుకోండి మనకి ఆ గడ్డలాగా ఉన్నది తెలుస్తుంది. బట్ ఎప్పుడు ఇవి లోపలికి ఉన్నాయనుకోండి ఆర్గన్స్, మనం టచ్ చేసినా అవి లోపల ఎలా ఉన్నాయో తెలియవు. ఎస్పెషల్లీ ప్రోస్టేట్ కూడా అలాగనే ఉంటుంది, కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మనకి దాని నుంచి అది పెరిగినా సైజ్ పెరిగినా కూడా తెలియదు, అది కట్టికున్నా తెలియదు. కాకపోతే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అంటారు, దాంతోపాటు తరచుగా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి కొంతమందికి నొప్పి రావటము ఇలాంటివి వస్తాయి. చాలా మంది ప్రోస్టేట్ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేజియా అంటాం, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ నార్మల్గా వాస్తుంది కానీ క్యాన్సర్ కాదు. ఇది చాలా మంది వృద్ధుల్లో కనిపిస్తూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం వస్తూ ఉంటుంది. అయితే అది పెరిగినప్పుడు కూడా కొంచెం ప్రోస్టేట్ సంబంధించి క్యాన్సర్ లాంటి లక్షణాలలాగా కనిపిస్తాయి, కానీ అప్పుడు రిజాల్వ్ అయిపోతాయి. మనం టాబ్లెట్స్ వాడిన ఒక వారం రోజులు 2 వారాల్లో అలా అవి రిజాల్వ్ అయిపోతాయి. ఇది లోపలికి ఉండటం వల్ల మనం టచ్ చేసినా తెలియదు అనమాట. కాకపోతే స్పెసిఫిక్గా డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా ప్రోస్టేట్ని టచ్ చేసి చూస్తారు అనమాట. ఆ పరీక్ష చేసినప్పుడు హార్డ్నెస్ తెలుస్తుంది, అంతేగాని మన రెగ్యులర్గా టచ్ చేస్తే నార్మల్గా అంటే కొన్ని క్యాన్సర్స్లో మనం చెక్ చేసుకుంటే తెలిసేవి, ఈ క్యాన్సర్లో మాత్రం తెలియదని, లోపలికి ఉంటుంది కాబట్టి. రైట్. అండ్ అలాగంటే ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో, ఏజ్లో ఉన్న వారికి ఎక్కువగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ప్రోస్టేట్ క్యాన్సర్ జనరల్గా మనం వృద్ధుల క్యాన్సర్ అని చెప్తాము, ఎందుకంటే ఎక్కువగా వయసు బాగా ఎక్కువైన వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటాయి. రిస్క్ 50 ఏళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
60-70 ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రోస్టేట్ అనేది కొంచెం స్లో గ్రోయింగ్ క్యాన్సర్, అంత ఫాస్ట్గా పెరిగిపోదు కాబట్టి ఆ టైం కూడా చాలా తీసుకుంటుంది. మనకి తెలిసే ఆ లక్షణాలు వచ్చే వరకు అది పెరగడానికి టైం తీసుకుంటుంది. సో జనరల్గా వాళ్ళకి 50-60 వచ్చినా కూడా మెల్లగా టైం తీసుకుంటుంది మనం. ఏమైనా డయాగ్నోస్ అయిన తర్వాత కూడా దానికి పెరిగేది కొంచెం స్లో ఉంటుంది. సో మోస్ట్ కామన్గా ఏజ్ ఇస్ ద బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ దీనికి. సో ఏజ్ పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతూ ఉంటుంది. దీనికి కాకుండా వేరే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే. అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటంటారు? సో ప్రోస్టేట్ క్యాన్సర్కి ఇప్పుడు అనుకున్నట్టు ఏజ్ ఫస్ట్ ప్రధాన కారణంగా ఉంటుంది. అది కాకుండా ఫ్యామిలీస్లో రన్ అవ్వచ్చు, అంటే ఎప్పుడైనా ఫాదర్కి కానీ బ్రదర్కి కానీ అంటే బాబాయిలు ఇలా ఫస్ట్ డిగ్రీ వంశపారపర్యంగా జెనెటికల్ గా కూడా ఇది స్ప్రెడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అలా ఉన్నా వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలానే అందరిలో వస్తుందని కాదు. 50-50 ఛాన్సెస్ 50 కూడా చెప్పడం కష్టం. ఒక 20% మంది మాత్రలో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 100% ప్రోస్టేట్ క్యాన్సర్ తీసుకుంటే 70% మంది నార్మల్గా ఏం లేకుండానే వస్తాయి, అంటే వాళ్ళకి ఫ్యామిలీ సంబంధం లేదు. మిగిలిన 30% దీనిలో జెనెటిక్ రిస్క్ కానీ లేకపోతే ఫ్యామిలీ రిస్క్ కానీ ఇలాంటివి ఉండొచ్చు అన్నమాట. సో అదొకటి. జెనెటిక్ మ్యూటేషన్స్ ఏమన్నా ఫామ్ అయిన వాళ్ళు, కొంతమందిలో జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సిండ్రోమ్స్లో కామన్గా కొన్ని క్యాన్సర్స్ కలిసి వస్తాయి, వాటిల్లో రావచ్చు. ఇంకా ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. ఎవరైనా కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు, వినైల్ కానీ అరోమేటిక్ కాంపౌండ్స్ కానీ అండ్ లేకపోతే సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి కంటిన్యూస్గా వాళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటారు అన్నమాట కెమికల్స్కి. అవి స్పెసిఫిక్గా వెళ్ళి ప్రోస్టేట్ మీద ఎఫెక్ట్ చేసి క్యాన్సర్ లాగా డెవలప్ చేస్తాయి అన్నమాట. ఇది ఒకటి. ఇంకా ఫుడ్స్కి వచ్చేసరికి మన హై ఫ్యాట్ మీట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా తినే వాళ్ళల్లో, దాంతోపాటు మన వెజిటబుల్స్ ఫ్రూట్స్ తక్కువ తీసుకునే వాళ్ళు, వీళ్ళల్లో కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. స్పెషల్గా హై ఫ్యాట్ మీట్ ఉంది, ఫ్యాట్ శాతం ఎక్కువ ఉన్న మీట్స్ ఉంటాయి కదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, వీటి నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా అంటే ఇది రావడం వల్ల ఎక్కువగా ఎవరు ఎఫెక్ట్ అవుతారు? బేసిక్గా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. వీళ్ళలో కూడా ఏజ్ పెరిగే వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అండ్ సో మన ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో, అంటే ఆక్యుపేషన్ వల్ల కానీ ఫుడ్ వల్ల కానీ లేదా జీన్స్ వల్ల కానీ లాంగ్ రన్లో ఇవన్నీ కంటిన్యూస్ ఎఫెక్ట్ చూపించినప్పుడు ఒక హయ్యర్ ఏజ్ ఉన్నప్పుడు, అందుకని మనం ఎప్పుడు 60-70 దాకా తొందరగా కనపడవు. ఆ ఏజ్కి వచ్చేసరికి ఇవన్నీ ఎఫెక్ట్ చూపించి ఒకసారి ట్రిగర్ అవుతాయి అనమాట. సో మెల్లమెల్లగా చేంజెస్ క్యాన్సర్ కింద మారిపోతాయి అనమాట. ఓకే. బట్ కానీ అంటే ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్లో లైక్ 30 లేకపోతే 25 ఆ టైంలో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది బాడీ దానికి రెస్పాండ్ అవ్వడం అనేది చాలా క్విక్గా ఉంటుంది, త్వరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది రావడమే చాలా అంటే 60+70 ఉన్నప్పుడు ఆ ఏజ్లో వస్తే ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకున్న బాడీ కూడా అట్ ది సేమ్ టైం అంత యాక్సెప్టెన్సీ ఉంటుందంటారా? ప్రోస్టేట్ క్యాన్సర్ అనే కానీ లేదని ఏ క్యాన్సర్ అయినా కానీ మోస్ట్గా మనం చూసే 50+ ఎక్కువ చూస్తుంటాము. దానికంటే చాలా తక్కువ వస్తాయి. వచ్చిందంటే మోస్ట్లీ జెనెటిక్ రీజన్ అన్నవి ఉండాలి, లేకపోతే ఇంకా సిండ్రోమ్స్ అన్నవి ఉండాలి. చాలా రేర్ అనమాట 40 బిలో చూడటం. కాకపోతే మన బాడీ ఫిట్నెస్కి ఏజ్కి జనరల్గా సంబంధం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము లాస్ట్ మంత్ ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేసాం, ఆయన ఏజ్ 88 ఏళ్ళు, ఈజ్ వెరీ ఫిట్. ఓకే. సో అంత ఫిట్నెస్ ఉన్నప్పుడు మనకి ఏజ్ అనేది పక్కకు పెట్టేస్తాం, బాడీ తట్టుకుంటుందా లేదా. ఇంకోటి దేని తట్టుకోవాలి, మనకి కీమో ఇస్తున్నామా, సర్జరీ చేస్తున్నామా, లేకపోతే రేడియేషన్ ఇస్తున్నామా, దానికి సంబంధించినవి బాడీ తట్టుకుంటుందా లేదని ఫస్ట్ది. అండ్ ఇంకొకటి ఇమ్యూనిటీ ఉందా లేదా. ఇఫ్ నార్మల్గా వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవనుకోండి, చాలా మంది 50, 60, 70 కూడా చాలా హెల్తీ ఉంటుంది. కొంతమంది ఏం లేకపోయినా కానీ 40, 50కే చాలా వీక్గా ఉంటారు. అంటే మన బాడీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, హెల్త్ న్యూట్రిషన్ కానీ వీటి వల్ల చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి. ఒకప్పటిలాగా క్రూడ్ మెడిసిన్స్ కానీ క్రూడ్ కీమోథెరపీ కానీ మేజర్ సర్జరీస్ చేయడం కానీ రేడియేషన్ కూడా అప్పట్లో ఓల్డ్ టెక్నిక్స్ ఇచ్చేవి, వాటిని సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన వాటిలో చూస్తే అసలు సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, వెరీ రేర్. అండ్ ఇచ్చే ట్రీట్మెంట్స్ కూడా అంత ఎక్కువగా ఎఫెక్ట్ కావు. అండ్ మంచి ట్రీట్మెంట్స్ ఉంటే తట్టుకోగలుగుతారు ఈజీగానే. ఓకే. అండ్ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారా
ఓవర్ వెయిట్ అనేది ఈ మధ్య రీసెర్చ్లో కూడా కొంచెం దానికి స్ట్రాంగ్ ఇండికేషన్ కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి దాని నుంచి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్కి ఈ మధ్యకాలంలో లింక్ కనిపిస్తుంది. సో అందుకని హై ఒబేసిటీ ఉన్న వాళ్ళు అండ్ ఇవన్నీ కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటాయి. హై ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఒబేసిటీ వస్తుంది, దాంతోపాటు కోమార్బిడిటీస్ లాగా ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ అయిపోవచ్చు, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మారచ్చు. సో ఈ డిస్రెగ్యులేషన్స్ బాడీలో ఎప్పుడైతే మెటబాలిక్ చేంజెస్ వస్తాయో వీటి నుంచి కూడా మన జెనెటిక్ మ్యూటేషన్స్ ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే మన ఏదైనా జీన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు మన బాడీలో రిపేరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, అవి కూడా హెల్దీ లేవనుకోండి ఆబ్వియస్ ట్రిగర్ అవుతుంది అనమాట. అదొకటి. తర్వాత జీన్ సప్రెసర్ జీన్స్ అంటే ఆంకో సప్రెసర్ జీన్స్ అంటే ఎప్పుడైనా ట్యూమర్ లాంటి ఎప్పుడైనా బాడీలో ఏదైనా సెల్ మారితే ఎంబడే ఈ జీన్స్ యాక్టివేట్ అయ్యి వాటిని చంపేస్తాయి ఆర్ రిపేర్ చేసేస్తాయి. వాటిలో ఏ డిఫెక్ట్ అయినా ఉందనుకోండి ఆ ట్రిగర్ అయినప్పుడు అది చేయలేదు, రిపేర్ చేయలేదు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ వస్తాయి అనమాట. రైట్. అండ్ అలాగే డయాబెటీస్ కూడా ఇప్పుడు చూస్తే రెగ్యులర్ అయిపోయింది. ఈవెన్ అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా చాలా వరకు కొంతమందిలో డయాబెటీస్ అనేది కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు డయాబెటీస్ అండ్ బీపీ ఈ రెండు కామన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా రెండు కలిసే వచ్చేస్తున్నాయి. సో ఈ రెండు ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ చాలా వరకు చాలా కష్టమైపోతుంది. ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా కానీ ఈ రెండు వచ్చాయి అంటే ఇంకా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ కష్టమే అని. సో అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అంటారా? అంటే ఒక 10-20 ఏళ్ళ క్రితం చూసుకుంటే బీపీ షుగర్ అనేది కొంచెం పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్లా చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40% జనాభాలో కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న మెడికేషన్స్ కానీ వాటికి కంట్రోల్ చేసే పద్ధతుల వల్ల కానీ అవి అంత పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా అనిపించవు. ఎందుకంటే ఒకప్పుడు సర్జరీ చేయాలన్నా కూడా హై బీపీ ఉందా షుగర్ ఉంది అంటే ఇప్పుడు చాలా సింపుల్గా వాటికి కావాల్సిన మెడికేషన్ ఇచ్చేస్తారు, ఫిట్నెస్ తీసుకొస్తే సర్జరీ చేస్తున్నారు, రేడియేషన్ అవుతున్నాయి, కీమో అవుతున్నాయి. సో ఇవి అంత పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ యాజ్ సచ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఈ జనరల్ కోమార్బిడిటీస్ ఏవి కూడా ప్రాబ్లం, ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి అందరికీ ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. రైట్. సో దాని మెడికేషన్స్ అవి నడుస్తూనే ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ సపరేట్ తీసుకోవాల్సిందే. ఓకే. సో అంటే బేసిక్గా చాలా వరకు కూడా ఈ డౌట్ అనేది ఉంటుంది, నాకు షుగర్ ఉంది ముందే చెప్పేస్తుంటా, బీపీ కూడా ఉందండి, సో మళ్ళీ ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకుంటే తట్టుకుంటామా లేదా అని చాలా మందికి అపోహ లేకపోతే భయం అనేది ఉంటుంది. సో అందుకని సంబంధించి ఏంటంటే ఒక పక్కన క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయినప్పుడు దీనికంటే పెద్ద ప్రాబ్లం ఇంకోటి లేదు. రైట్ కదా. సో బీపీలు షుగర్ అనేవి చాలా చిన్నవి దాని ముందు కంపేర్ చేసుకుంటే. సో దీనికి భయపడి ఆ మెడిసిన్స్ తీసుకోకపోవటం అనేది చాలా మందికి ఏంటంటే ఒక ఎమోషనల్ భయాలు చాలా ఉంటాయి జనాలు. అమ్మో కీమో ఇవ్వంగానే ఏదో అయిపోతారు మనుషులు, లేకపోతే సినిమాల్లో చూపించినట్టు హెయిర్ ఫాల్ అయిపోతుంది, లేకపోతే బెడ్ రిడెన్ అయిపోతారు. సో ఇలాంటివన్నీ యాక్చువల్లీ సినిమాల్లోనే ఉంటాయి కానీ నిజం లైఫ్లో అసలు ఉండవు. ఓకే. మేము ట్రీట్మెంట్ ఇస్తున్న పేషెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి మాకు క్యాన్సర్ ఉందని చెప్తే తప్ప మీరు ఎవరు కూడా వాళ్ళకి క్యాన్సర్ అని తెలియదు. అలా ఉంటుంది రియాలిటీలో. ఓకే. మరీ కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ బయటికి కనిపించే క్యాన్సర్స్ ఉంటాయి తప్ప లోపల ఉండే క్యాన్సర్స్ వాళ్ళు అందరిలాగా నార్మల్గానే ఉంటారు, వాళ్ళకి ఏమి ప్రాబ్లం వచ్చి క్రియేట్ అయ్యి అంత సివియర్గా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అంతేగాని ఇన్ కేసు మీరు అన్నట్టుగా ఒకవేళ అలా అయినా కానీ వీక్ అయినా అది వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది, తత్వాన్ని బట్టి. చాలా మంది న్యూట్రిషన్ నెగ్లెక్ట్ చేస్తారు అనమాట ఈ టైంలో. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం మానేస్తారు. కొంతమందికి ఏంటంటే సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతారు, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఎందుకు తీసుకోవాలి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది కదా. బేసిక్గా అంటే ఆ క్యాన్సర్ అన్న వర్డ్ వినంగానే అది ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అవనివ్వండి ఆటోమేటిక్గా మనకి హ్యూమన్ నేచర్ అలా ఇమ్మీడియట్గా మెంటల్లీ ఫిక్స్ అయిపోతారు, సఫర్ అవుతారు చాలా వరకు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇమ్మీడియట్గా. కామన్ అయిపోయింది ఇప్పుడు చాలా వరకు, అంటే మెడికల్ పరంగా మొత్తం టెక్నాలజీస్ అంతా డెవలప్ అయిపోయి ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ని కూడా క్యూర్ చేసే ఇది వచ్చిందన్న ఆలోచనలో కన్నా కూడా ఫస్ట్ ఇనీషియల్గా చాలామంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ డిటెక్ట్ అయ్యింది అంటే కనుక క్యాన్సర్, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటారు? సో చాలా మంచిది, జనాలందరికీ కూడా తెలియాలి ఇది. రైట్. క్యాన్సర్ అని వినంగానే ఫస్ట్ ఎవరు భయపడకూడదు, ఎందుకంటే క్యాన్సర్ అనేది మిగిలిన రోగాలు ఎలాగున్నాయో క్యాన్సర్ కూడా అలాగే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మలేరియాను డెంగ్యూ వస్తే వారం రోజుల్లో మనిషి ఉంటాడో పోతాడో గ్యారంటీ లేదు. అది రికవర్ అయితే బాగుంటే కొంతమంది కాంప్లికేట్ చనిపోయిన ఉంటారు. బట్ క్యాన్సర్ రంగాలను ఎవరు చచ్చిపోరు ఇమీడియట్గా, వాడు ఖచ్చితంగా 3-4 ఏళ్ళలో 10 ఏళ్ళలో గ్యారంటీ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ భయం పోగొట్టాలి. క్యాన్సర్ అనగానే చచ్చిపోతాడు అనే ఫీలింగ్ ఎలా అయితే క్రియేట్ అయిందో అది అపోహ మాత్రమే. రైట్. ఎందుకంటే మేము ఎంత చూస్తూ ఉంటాం కదా, మేము ఇంటర్న్షిప్ అప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్లు వచ్చేవాళ్ళు, స్నేక్ బైట్స్ వచ్చేవాళ్ళు, న్యూరో ప్రాబ్లమ్స్, వీళ్ళందరూ స్పాంటేస్ మా ముందు కళ్ళ ముందు చనిపోయి చూసినాం కానీ క్యాన్సర్ వచ్చి ఎంబడి చచ్చిపోయిన ఎవరు చూడలేదు. కానీ ఇట్ టేక్స్ వెరీ వెరీ లాంగ్ టైం. ఓకే. అండ్ నీకు అంత ఛాన్స్ ఇస్తుంది, ఆ టైం యూటిలైజ్ చేసుకుని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లాంగ్విటీ పెరుగుతుంది. రైట్. అండ్ ఇంకోటి ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అన్ని క్యూర్ అవుతాయి.
100% క్యూర్ అవుతాయి. కొంచెం అడ్వాన్స్గా ఉన్నవి కూడా క్యూర్ అవ్వయి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచి ఫాలోఅప్లో ఉండాలి. మరీ స్టేజ్ 4లోకి వెళ్ళిపోయి అడ్వాన్స్డ్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయితే వాళ్ళలో క్యూర్ చేయడం కష్టం కాబట్టి ఇప్పుడున్న మెడికేషన్స్ కానీ ట్రీట్మెంట్స్ కొత్త పద్ధతుల వల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్పాండ్ చేయగలుగుతున్నాం. లైఫ్ స్పాన్ అనేది ఇంకొన్ని డేస్ లేకపోతే కొన్ని మంత్స్ వరకు ఇయర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇయర్స్ వరకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, మెటాస్టేటిక్ అంటే స్టేజ్ 4లో వస్తారు. వాళ్ళ కొంతమందిలో ఇప్పుడు టార్గెట్ థెరపీ ఇస్తాం, లేదా హార్మోన్ పాజిటివ్ ఉందనుకోండి, సింపుల్ హార్మోన్ టాబ్లెట్ పెడితే వాళ్ళు 5 ఏళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. 5 ఏళ్ళు మళ్ళీ రికరెన్స్ కూడా రావట్లేదు. సో ఆ భయం పెట్టుకోవద్దు, స్టేజ్ 4 వస్తే నెక్స్ట్ డే పోతారనేది ఉండదు. ఓన్లీ కొన్ని క్యాన్సర్స్ మాత్రం, అంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ క్యాన్సర్ లేకపోతే స్టమక్ క్యాన్సర్ ఇలాంటివి కొన్ని వర్స్ ఉంటాయి. వాటికి టైం లైన్ మంత్స్లో ఉండొచ్చు, ఇయర్లో ఉండొచ్చు. బట్ చాలా వరకు క్యాన్సర్స్ ట్రీట్మెంట్ టైంలో స్టార్ట్ చేసుకుంటే మీకు మంచి లైఫ్ టైం ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎన్నాళ్ళు ఉన్నాయి. అండ్ స్టేజ్ 4లో మేము క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఆలోచిస్తాము. దీనికంటే తక్కువ లోకల్గా ఉన్న డిసీజ్ అయితే క్యూర్ చేయొచ్చు. సో ఆ టైం గోల్డెన్ పీరియడ్ ఒకటి ఉంటుంది మన దగ్గర, డయాగ్నోసిస్ చేసుకునే టైంకి ట్రీట్మెంట్ టైంకి. ఈ టైంని ఎప్పుడు వ్యర్థం చేసుకోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఒకసారి డయాగ్నోస్ అవ్వగానే అది ఎవరైనా లేదని చెప్తారని అనుకొని తిరుగుతూనే ఉంటారనమాట. ఒక హాస్పిటల్ తీసుకు 10 హాస్పిటల్ తిరుగుతాయి, ఈ లోపల ఈ మంచి టైం అంతా మిస్ అవుతుంది. నాకు కూడా ఒక పేషెంట్ ఇట్లనే ఉండే, స్టమక్ క్యాన్సర్ జస్ట్ బార్డర్ లైన్ స్టేజ్ 3లో ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. కీమో తీసుకుని వెళ్తే మనం 3 వారాలు హ్యాపీ ఖాళీగా ఉండొచ్చు. ఈ టైం లోపల అన్ని పనులన్నీ సర్దేసుకొని వచ్చేస్తామని, లేకపోతే 2 నెలలు వేస్ట్ చేస్తామని, ఈ టైం అన్ని వేరే వాటి పనికి ప్రయారిటీ ఇచ్చి వచ్చేసరికి స్టేజ్ 4కి వెళ్ళిపోయింది. అది అంటే బేసిక్గా చాలా మంది ఆ వర్డ్ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, విన్న వెంటనే కూడా మీరు అన్నట్లుగా ఇంకా అయిపోయింది, మేబీ ఇంకా డేసే నాకు టైం ఉందనుకొని ఫస్ట్ ఫ్యామిలీ నాకు సంబంధించిన లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ అనో ఇవన్నీ ఎక్కువ పెట్టేసుకొని వాటి మీద పెట్టి ఇంట్రెస్ట్ వాటి మీద ఉంటుంది. కానీ హెల్త్ ఎందుకు మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, అసలు మనది ఏ స్టేజ్లో ఉంది, ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఫస్ట్ అది స్టార్ట్ చేద్దామన్న థాట్స్లో ఉండరు. సో అందుకనే ఇన్నిసార్లు ఇంతగా చెప్తుంది. సో డాక్టర్ గారు అన్నట్లు కూడా ఫస్ట్ ఏంటంటే మీకు క్యాన్సర్ అని ఏమన్నా అంటే సిమ్టమ్స్ కనిపించే వాళ్ళకి, సిమ్టమ్స్ తెలియకపోయినా ఒకవేళ ఏమైనా అన్హెల్దీగా అనిపించినా ఇమీడియట్గా వెళ్తే కనుక డాక్టర్స్ మీకు టెస్టులు చేస్తారు, కన్ఫర్మేషన్ ఇస్తారు. దెన్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా 3 ఈవెన్ 4లో కూడా క్యూర్, మేబీ కొన్ని ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండే సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి సో భయపడాల్సిన అవసరం అయితే లేదు, అది మాత్రం డామ్ షూర్గా చెప్తున్నారు డాక్టర్ గారు కూడా. సో దీనిలో ఈ క్యాన్సర్ విషయానికి వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్ట్లు ఏం చేస్తారు? ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఫస్ట్ డౌట్ రాగానే ఫస్ట్ చేయాల్సింది అంటే డాక్టర్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. అంటే అక్కడ ఏమన్నా హార్డ్ మాస్ ఉందా, ఏ ఏరియాలో, అంటే ప్రోస్టేట్ ఒక గ్లాండ్ లాగా ఉంటే మొత్తం అంతా ఉండకపోవచ్చు, ఏదైనా పర్టికులర్ ఏరియాలో చిన్నగా ఉండొచ్చు. సో ఏ ఏరియాలో మనకి ఆ ట్యూమర్ ఉందో ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఒక ఇది ఏమంటారంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ తీస్తాం అనమాట. సో కరెక్ట్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పెట్టి ప్రోస్టేట్లో ఏ ఏరియాలోంచి మనం కోర్స్ తీయాలి, ఏ ఏరియాలో తేడాగా ఉన్న సెల్స్, ఆ ఏరియాలో నుంచి మనం సూది పరీక్ష అంటాం కదా, అది తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చెక్ చేస్తాం. సో దానిలో కనుక మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అని తెలిస్తే దానికి గ్రేడింగ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనిలో హై గ్రేడా, లో గ్రేడా, దానికి ఒక స్కోరింగ్ ఇచ్చేసి దీని తర్వాత ఫస్ట్ మనకి ఉందని చెప్పి నిర్ధారణ అయింది. కాకపోతే అది లోకల్గా ఉందా, బాడీలో స్ప్రెడ్ అయిందా, దాన్ని స్టేజింగ్ చేయాలి. దీనికోసం మనకి ఏంటంటే ఇమేజింగ్ చేస్తాం అన్నమాట. అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే అల్ట్రాసౌండ్ అబ్డామన్ చేసేవాళ్ళు, చాలా వరకు తెలియదు. దానిలో సిటీ స్కాన్కి వచ్చాము, తర్వాత ఎంఆర్ఐకి వచ్చారు, ఇప్పుడు పెట్ సిటీ స్కాన్స్ వచ్చాయి. పెట్ స్కాన్లో కూడా ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే పిఎస్ఎంఎం పెట్ స్కాన్ అంటాం. అంటే ఓన్లీ ప్రోస్టేట్ సంబంధించి క్యాన్సర్ ఎక్కడెక్కడ ఉన్నా అది అంతవరకే బయట తీస్తుంది అనమాట. సో వేరే వాటి నుంచి వచ్చే ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా దీనిలో రావు. సో అది హోల్ బాడీ ఒకటేసారి స్కాన్ అవుతుంది సింగిల్ స్కాన్లో, తల నుంచి కాలి వరకు ఒకే ఒక స్కాన్ లోపల మీ బాడీలో ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎక్కడ దాకా ఉంది, అంత క్లియర్గా వచ్చేస్తుంది. సో అదొకటి చేసుకుంటే ఏమైందంటే స్టేజింగ్ తెలుస్తుంది, లోకల్గా ఉందా, స్ప్రెడ్ అయిందా, బాడీలో స్ప్రెడ్ అయిందా. దాన్ని బట్టి ఆ స్టేజ్ వైజ్ బట్టి మనం ట్రీట్మెంట్స్ నిర్ధారించడం జరుగుతుంది. ఓకే, సో ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేది దాన్ని డిసైడ్ అయిన తర్వాత ఇంకా దాన్ని బట్టే మనది అది ఏ స్టేజ్లో ఉంది కూడా తెలుస్తుంది అంటారు, రైట్? అండ్ అలాగే 40+ వాళ్ళలో చాలా రేర్గా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ ఎక్కువ 60+ వాళ్ళకే అని అంటూ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ 40+ వాళ్ళు ఎవరికన్నా కనుక ఈ సిమ్టమ్స్ కనిపించి, లేకపోతే అంటే పెళ్ళి అయిన వాళ్ళకి కానీ లేకపోతే చేసుకుని లేట్గా కూడా మ్యారేజెస్ జరుగుతున్నాయి కాబట్టి, సో సెక్షువల్ లైఫ్లో కానీ లేకపోతే పిల్లలకి సంతానానికి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా?
సో జనరల్గా ప్రోస్టేట్కి స్క్రీనింగ్ మనం 40+ నుంచే స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఒక 10 years ముందు నుంచి స్క్రీనింగ్లో ఉంటే ఎప్పుడైనా ఒకవేళ వస్తే ఎర్లీస్గా పట్టుకోగలుగుతాం కాబట్టి. సో 40 దాటిన వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ 50. ఓకే. పిఎస్సి అని చెప్పేసి మనకు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సింపుల్ బ్లడ్ టెస్ట్ అనమాట. ఓకే. సో ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే దానిలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఈ పిఎస్సి లెవెల్స్ ఎలివేట్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ సింప్లెస్ట్ టెస్ట్ అండ్ ఈజీ ఫర్ స్క్రీనింగ్. అంటే ఎవరైనా రెగ్యులర్గా ఈ హై రిస్క్ పాపులేషన్ కానీ ఏజ్ ప్రకారం కానీ ఇది తరచూ చేయించుకుంటూ ఉంటే మనకు ఒక ఇండికేషన్ ఉంటుంది ఏమన్నా ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి పెరుగుతుందా లేదని. పిఎస్ఏ రైజ్ అయింది అంటే అక్కడ అలారం అవ్వాలి. అలా అని చెప్పి పిఎస్ఏ పెరిగిన ప్రతి ఒక్కరిలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి ఏమైనా స్ట్రెస్ పడవచ్చు, లేకపోతే ఇన్ఫెక్షన్ రావచ్చు ప్రోస్టేట్కి సంబంధించి, ఆ టైంలో కూడా కొంచెం పెరుగుతాయి. బట్ వెరీ హై లెవెల్స్ పెరిగాయి అంటే డెఫినెట్లీ క్యాన్సర్కి సంబంధించి ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా మనకి బయాప్సీ చెక్ చేసుకొని ఆర్ సిటీ స్కాన్ చూసుకుంటే ఏమైనా అబ్నార్మల్ ఉంటే బయాప్సీకి వెళ్ళిపోతాం అనమాట. సో లేదు బయాప్సీలో నెగిటివ్ వచ్చింది అనుకోండి, మామూలు మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇస్తారు. సో పిఎస్ఏ ఇస్ ద ఫస్ట్ స్టెప్ స్క్రీనింగ్ చేయడానికైనా కానీ లేకపోతే డయాగ్నోస్ చేసేటప్పుడు కానీ. అండ్ ఇంకోటి పిఎస్ఏ లెవెల్ని బట్టి మనము వాళ్ళ రిస్క్ను కూడా స్ట్రాటిఫై చేస్తాం. ఇప్పుడు ఏంటంటే పిఎస్ఏ బాగా హై ఉందంటే వెరీ హై రిస్క్ ఉండొచ్చు, అది తక్కువ ఉంది అనుకోండి లో రిస్క్. అండ్ అంటే లో రిస్క్ అంటే వాళ్ళు చాలా స్లో పెరుగుతూ ఉంటుంది, హై రిస్క్ ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ కూడా దానికి తగ్గట్టుగా మారుస్తుంది అనమాట. హై రిస్క్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, లో రిస్క్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, అందరికీ సర్జరీలు కీమో రేడియేషన్ అవసరమా లేకపోతే ఏదో ఒకటి సరిపోతుందా, ఒకదాని తర్వాత ఒకటి ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాలా మళ్ళీ రాకూడదంటే ఇవన్నీ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. సో 40+ అందరూ కూడా పిఎస్ఏ స్క్రీనింగ్ చేసుకుంటుంటే బెస్ట్ అది. అండ్ ఇంకొకటి ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే సెక్షువల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా, ఇది చాలా మందికి ఉండే డౌట్ అనమాట. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినంత మాత్రం ఇమీడియట్గా ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే కాకపోతే దాని చుట్టుపక్కలే దీనికి మన సెక్షువల్ లైఫ్ కావాల్సిన నర్వ్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్స్ దాని పక్కనే ఉంటాయి. అవేమన్నా ఇది స్ప్రెడ్ అయ్యి పెరిగిపోయి దాని మీద ప్రెజర్ పెట్టినా దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేసినా అలాంటప్పుడు ఈ నర్వ్ ఫంక్షన్ తక్కువై ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడం కానీ లేకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ రావడం ఇలాంటివి కొన్ని రావచ్చు. లేదు అంటే మోస్ట్లీ దీనికి సర్జరీ చేస్తారు చాలామంది ప్రోస్టేట్ క్యాన్సర్కి. సర్జరీ చేసినప్పుడు చాలామందికి నర్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ అయినప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ రావటము లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం అలాంటి వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారింది, రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు, నర్వ్స్ రిపేరింగ్ చేయొచ్చు, దాంతోపాటు ఒకవేళ మైల్డ్ ఉన్నా కానీ దానికి మెడిసిన్స్ వాడచ్చు. ఇవన్నీ అంటే సర్జరీస్ చాలా రిస్క్ ఏమో అన్న భయం కూడా చాలా మందికి రావచ్చేమో కదా. అంటే మేబీ అంటే ఎక్కడన్నా బై మిస్టేక్ నర్వ్స్కి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ అయినా ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకో జనరేషన్ రావడానికి అనేది ఇంకా ఛాన్స్ అనేది పోతుంది. సో అది కూడా ఆబ్వియస్లీ చాలా మందికి మెంటల్లీ ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమన్నా వచ్చి దానికి సంబంధించి కూడా ఇప్పుడు బెటర్గా సర్జరీస్ ఏమన్నా చేస్తున్నారా వాటికి సంబంధించి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకప్పుడు సర్జరీ ఒకటే మార్గం మనకి, అంటే ఏ క్యాన్సర్ వచ్చినా దానికి గడ్డ కట్ చేసి తీసేవాళ్ళు. బట్ రేడియేషన్ అనేది డెవలప్ అయింది. ఇప్పుడు రేడియేషన్ ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే బాడీలో ఏ ఆర్గన్ కైనా కరెక్ట్గా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే హై ఎనర్జీ ఎక్స్రేస్ పంపించి చుట్టుపక్కల ఉన్న ఏ ఆర్గన్ కూడా డ్యామేజ్ కాకుండా కనీసం ఘాటు కూడా పెట్టకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ దీనివల్ల లోపల క్యాన్సర్ చచ్చిపోతుంది, ప్లస్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకప్పుడు రేడియేషన్ ఎలా ఉండేదంటే మొత్తం ఒక బాడీ పెట్టేసి ఆ ఏరియా మొత్తం ఇట్లా బాక్స్లో ఓపెన్ చేసి రేడియేషన్ ఇచ్చేసేవాళ్ళు. దాంతో ఏంటి ప్రోస్టేట్ ఉందనుకోండి దాని దగ్గర మూత్రకోశం ఉంటుంది, వెనక మలద్వారం ఉంటుంది, తర్వాత మన పేగులు ఇవన్నీ చుట్టుపక్కల ఏరియాలో వాటికి కూడా అదే రేంజ్ డోస్ వెళ్ళిపోయేది. అందుకని అప్పట్లో రేడియేషన్ ఎఫెక్ట్స్ రావటం కానీ ఇలాంటివి చాలా ఉంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఎలా ఉందంటే కనీసం స్కిన్ మీద కూడా మీకు డార్కనింగ్ కూడా కనపడదు. అంత హై సాఫిస్టికేటెడ్ కంప్యూటరైజ్ తోటి మనం ప్లాన్ చేస్తాం, దానిలో చేసి ఎగ్జాక్ట్ ఏ ఏరియాకి ఎంత వెళ్ళాలి అంతే వెళ్తుంది. నార్మల్ ఆర్గన్ సేఫ్ జోన్లో ఉండేటట్టు అంతకన్నా తక్కువే వెళ్తాయి. అండ్ 360 degrees నుంచి ఇస్తాము, మనిషిని టచ్ చేయరు, ఇంజక్షన్లు కూడా ఏమి ఉండవు, జస్ట్ సింపుల్ సిటీ స్కాన్ ఎలా తీస్తారు అలా ఒక రేడియేషన్ మషిన్ పడుకుంటారు, వాళ్ళ చుట్టూతో మషిన్ తిరుగుతుంది, 5 నిమిషాలు లేచి వెళ్ళిపోతారు. ఇంత ట్రీట్మెంట్ ఉంటుంది డైలీ. కాదు రోజు కొంచెం కొంచెం అన్నట్టు ఇచ్చేస్తాం. సో ఓపీ బేసిస్ అనేవి. అండ్ వాళ్ళకి కనీసం తెలియదు, కనపడదు, మంట నొప్పి ఏముండదు, అసలు ఇచ్చారా లేదని డౌట్ పడతారు చాలా మంది. రోజు ఆ టైంకి వస్తారు, మషిన్ మీద పడుకోవాలి, 5 నిమిషాలు లేచి వెళ్ళిపోవాలి. అండ్ రేడియేషన్ ప్రోస్టేట్లో చాలా బాగుంది. సర్జరీ చేయాల్సిన అవసరం లేకుండా రేడియేషన్ కంప్లీట్ క్యూర్ చేయొచ్చు. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 స్టేజ్ 4 దాకా కూడా సర్జరీ చేస్తే మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ నర్వ్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ తర్వాత. బట్ దీంతో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు.
రైట్. ఇప్పుడు ఈవెన్ లేటెస్ట్ ఫేజ్ 3 ట్రయల్స్ కూడా బయటకు వచ్చాయి. సర్జరీ కంటే కూడా దీనిలో ఆ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది, రిజల్ట్స్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి మనిషి ఘాటు పెట్టాల్సిన అవసరం లేదు. సర్జరీకి సంబంధించిన అన్ని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనిషి రోజు డైలీ లైఫ్ ఎఫెక్ట్ కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, ఆ టైం స్లాట్కి వచ్చి రేడియేషన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకోటి లోకల్గా ఉంటే మనం రేడియో సర్జరీ అని చేస్తున్నాం. అంటే ప్రోస్టేట్లోనే ఉంది, బయటికి స్ప్రెడ్ కాలేదు అనుకోండి, రేడియో సర్జరీ అని చెప్పేసి హై డోస్ ఓన్లీ 5 daysలో ఇచ్చేస్తాం అనమాట. సో 5 daysలో దానికి కావాల్సిన రేడియేషన్ వెళ్ళిపోతుంది, ఆ ట్యూమర్ మెల్ట్ అయిపోతుంది, అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. సో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట వాళ్ళకి. చాలా ఎఫెక్టివ్ ఉంది, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంత ముందులాగా ఉండే రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. చాలా మంది కరెంట్ పెడతారు, షాక్ పెడతారు, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. రేడియేషన్ అంటే కరెంటు కాదు, షాక్ కాదు, అది మన ఎక్స్రేస్ ఎలా తీస్తామో అవే హై ఎనర్జీ ఎక్స్రేస్ బాడీలో పంపిస్తాం, అంతేకాని మనిషికి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెరీ మినిమల్ ఆర్ లెస్. నేను ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ చూసిన ఇప్పుడున్న టెక్నాలజీ చూసిన, కానీ స్కిన్ డార్కనింగ్ కూడా అవ్వట్లేదు. ఒకప్పుడైతే స్కిన్ డార్కన్ అవ్వటము, తోలు లేచిపోవటము, లేకపోతే లోపల మంటలు రావటము, యూరినరీ మంట రావటం ఇలాంటివి వచ్చేవి. ఇప్పుడు ఎంత మంచి ప్లానింగ్ ఉందంటే అవి వెరీ 5% మందిలో వాళ్ళు హైపర్ రియాక్టివ్లో టెంపరీ వస్తాయి. రేడియేషన్ ఆపేసినా మళ్ళీ పోతాయి అవన్నీ. వెరీ వెరీ సో రేడియేషన్ ఇస్ వెరీ గుడ్ ఆప్షన్. ఇప్పుడు రేడియో సర్జరీ చేయడం కూడా వెరీ గుడ్. సో సర్జరీ కన్నా కూడా రేడియేషన్ ఇంకా బెటర్ క్యూర్ అయిపోయింది. స్టేజ్ 3 వరకు కూడా అని చెప్తున్నారు. స్టేజ్ 4లో కూడా వాళ్ళకి ఎర్లీ టైంలో ఏంటంటే 1-2 బాడీలో స్ప్రెడ్ అయినాయి అనుకోండి, వాటికి ప్లస్ ప్రైమరీ ట్యూమర్ని కంట్రోల్ చేయడానికి రేడియేషన్ ఇస్తే అంత తొందరగా స్ప్రెడ్ కాదు. ఇప్పుడు అది కూడా వాళ్ళకి స్టేజ్ 4 ఎర్లీ లో మెటాస్టాటిక్ బర్డెన్ అంటాం, వాళ్ళలో కూడా రేడియేషన్ ఇస్తున్నాం. దాంతో ఏంటంటే లాంగివిటీ పెరుగుతుంది అనమాట. సో ఏ స్టేజ్లో ఉన్నా కానీ రేడియేషన్ హ్యాస్ బికమ్ కీ రోల్ నౌ ఇప్పుడు. దాంతో అడ్వాంటేజ్ ఈ సర్జరీ తర్వాత వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లు కానీ లేకపోతే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అంత పెద్ద కొంతమంది ఫిట్నెస్ కూడా ఉండదు సర్జరీకి, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, లేకపోతే హై బీపీ షుగర్ ఇవన్నీ అడిగారు కదా, వాటిలో వాళ్ళకి ఎనస్థీషియా ఫిట్నెస్ లేకపోతే సర్జరీ కూడా చేయలేరు. దీనికి అసలు అవన్నీ అవసరమే లేదు. మీరు ఏజ్ 80 కానీ 90 కానీ ఏదున్నా కానీ రేడియేషన్ ప్రాబ్లమే లేదు. సో ఎనీ ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కానీ హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉన్నాయి కానీ ఎందుకంటే ఓన్లీ లోకల్ థెరపీ కాబట్టి వేరే బాడీలో ఎఫెక్ట్ చేయదు. సో అంతవరకు వెళ్తుంది కాబట్టి ఆ ఏరియాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆలోచిస్తాం తప్ప హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ దీనికి ఏం సంబంధం ఉండదు. ఓకే, హ్యాపీగా వచ్చేసి రేడియేషన్ చేయించుకొని వెళ్ళొచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సిమ్టమ్స్ కూడా ఉండవని చెప్తున్నారు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇంకొంతమందిలో కూడా ఇప్పుడు చాలా వరకు జెంట్స్లో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇప్పుడు చూసిన తర్వాత సిమ్టమ్స్ నాకు యూరిన్కి వెళ్ళినప్పుడు మంటగా అనిపించడం, మీరు ఇందాక ఏవైతే చెప్పారో, లేకపోతే అంటే వెళ్ళినా కానీ ప్రాపర్గా యూరిన్కి వెళ్ళకుండా ఉండటం వల్ల ఇవన్నీ చూసుకొని కూడా మేబీ వచ్చేసిందని చెప్పి భయపడే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఎక్కువసార్లు వాష్రూమ్కి వెళ్తున్నాను కాబట్టి నాకు ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమైనా వచ్చిందేమో అని కూడా అలా కూడా భయపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఫస్ట్ థింగ్ ఏంటంటే చూసుకోవాల్సింది అది సడన్గా స్టార్ట్ అయిందా లేకపోతే గ్రాడ్యువల్గా వస్తుందా. ఓకే. జనరల్గా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి అంటే ఎంబడి స్టార్ట్ అవుతాయి. ఒక ఇన్ఫెక్షన్ రాగానే సడన్గా గ్లాండ్ వాసిపోతుంది, నొప్పి, మంట, దాంతోపాటు యూరినరీ ఇన్కాంటినెన్స్, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళటం, ఇవన్నీ ఫాస్ట్ జరిగిపోతాయి వితిన్ 2-3 days. అండ్ యాంటీబయాటిక్స్ వాడితే ఎంబడే కంట్రోల్ అయిపోతాయి వితిన్ 1 week ఆర్ 2 weeks. లేదు ఇది లాంగ్ రన్లో వస్తుంది అనుకోండి, అంటే మీకు పక్కన జ్వరం లేదు, యూరిన్లో మంట లేదు, అండ్ ఆ పెయిన్ కానీ ఇలాంటివి ఏం లేకుండా ఇలాంటివి స్టార్ట్ అయ్యి వస్తూ ఉన్నాయి అనుకోండి, అండ్ లాంగ్ రన్లో అది కంటిన్యూగా పెరుగుతూ పోతూ ఉంది అనుకోండి, అప్పుడు అలర్ట్ అవ్వాలి. ఓకే. జనరల్గా 90% ఇవి ఇన్ఫెక్షన్సే ఉంటాయి. ఆ 10%లో మన క్యాన్సర్ ఉందా లేదో మిస్ కాకూడదు, చూసుకోవాలి. సో 2 weeks అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళడం మంచిది. ఓకే. ఒక 1 week వరకు అంటే కామన్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఉంటుంది, అలా కాకుండా 2-3 weeks ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ అయిపోతూ ఉంది, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయండి. ఏజ్ ఒకటి ప్రైమరీ ఫ్యాక్టర్. మరీ ఎల్డర్లీ ఏజ్ ఉంటే ఎంత తొందరగా చెక్ చేసుకుంటే అంత బెటర్, ఇంకా రిస్క్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. యంగ్ ఏజ్లో అనుకోండి కొంచెం ఛాన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే అంత తొందరగా రాదు ఆ ఏజ్లో. రైట్. అండ్ అలాగే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఎన్ని స్టేజెస్లో మనం డిటెక్ట్ చేస్తాము, అంటే ఏ స్టేజెస్ వరకు క్యూరబుల్ అంటారు, ఇంకా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చినా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది ఏ స్టేజ్కి వచ్చినప్పుడు అంటారు? ప్రోస్టేట్ క్యాన్సర్లో మనం జనరల్గా
స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే కూడా రిస్క్ ప్రకారం ఇస్తాము. బట్ జనరల్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎలాగంటే ఓన్లీ ప్రోస్టేట్ గ్లాండ్లోనే ఉంది అనుకోండి, దాన్ని స్టేజ్ 1 అంటాం. ఓకే. చుట్టుపక్కల జస్ట్ ఆ గ్లాండ్ దాటి కొంచెం ఉంది అండ్ చుట్టుపక్కల సెమినల్ వెసికల్స్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, స్టేజ్ 3కి వెళ్తుంది. ఆ చుట్టుపక్కల టిష్యూస్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయింది అంటే, లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ప్రతి ఆర్గన్ దగ్గర నుంచి మనకు డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంటుంది, అక్కడ నుంచి ఫ్లూయిడ్స్ అన్ని తీసుకొని బాడీలో కలిపేస్తుంటాయి. అవి బాడీ మొత్తం లింఫ్ నోడ్స్ ఉంటాయి. సో జనరల్గా క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఈ మెయిన్ ఆ ఆర్గన్ నుంచి ఆ లింఫ్ నోడ్స్ ద్వారా బాడీలో స్ప్రెడ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. రైట్. సో ఫస్ట్ ఆ ఆర్గన్, దాని తర్వాత లింఫ్ నోడ్స్, తర్వాత బాడీలో వేరే ఆర్గన్స్ ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో ఎప్పుడైతే అది దాని లోకల్ ఏరియా దాటేసి వేరే దూరంగా ఉన్న లింఫ్ నోడ్స్ కానీ వేరే ఆర్గన్లోకి కానీ వెళ్తే దాన్ని స్టేజ్ 4 అంటాం. ఓకే. అప్పటి వరకు కూడా లోకల్ డిసీజ్. ఎప్పుడైతే వేరే ఏరియాలోకి కానీ వేరే ఆర్గన్లోకి వెళ్తే అప్పుడు డిస్టాంట్ మెటాసిస్ అంటే స్టేజ్ 4. దాన్ని అడ్వాన్స్, దానిలో కూడా హై బర్డన్ అంటే బాగా బాడీలో ఎక్కువ పార్ట్స్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్ అంటాం. ఓకే. సో అలా కాకుండా ఓన్లీ 1-2 పార్ట్స్లోనే వెళ్ళింది అనుకోండి, దాన్ని ఒలిగోమెటాస్టెటిక్ ఆర్ స్టేజ్ 4లోనే కదా ఎర్లీ అంటాం, ఎర్లీ స్టేజ్ 4 అంటాం. సో ఒకప్పుడు ఏంటి స్టేజ్ 4 రాగానే పేషెంట్ వదిలేసేవాళ్ళు, ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చి వేస్ట్ అన్నది. బట్ ఇప్పుడు ఎంత అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ ఎలా నడుస్తున్నాయంటే వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ క్యూరేటివ్ లాగా ట్రై చేస్తాం. బట్ వీళ్ళకి ఏంటంటే కంట్రోల్ అయ్యేది, మళ్ళీ ఏమైనా వచ్చేది ఉందా, కంప్లీట్ రిజాల్వ్ అవుతుందా అనేది మన ట్రీట్మెంట్ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ వాళ్ళు కూడా ఏజ్ చాలా మంచిగా ప్రొలాంగ్ చేస్తారు, ఎస్పెషల్లీ ప్రోస్టేట్లో ఇంకా బాగా ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో అయితే మంచి క్యూర్ చేసుకోవచ్చు. There is no problem. హ్యాపీగా యూ గో ఫర్ రేడియేషన్ ఆర్ యూ గో ఫర్ రోబోటిక్ రేడియో సర్జరీ ఆర్ ఏదున్నా కానీ దీంతో పాటు ఏంటంటే మనం పిఎస్ఏ లెవెల్స్ ఎప్పుడు చెక్ చేస్తాం అన్నమాట. ఒకవేళ పిఎస్ఏ లెవెల్స్ వెరీ లో ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా మనం ట్రీట్మెంట్కి ఇచ్చేస్తాం, రేడియేషన్ సర్జరీ చేసేస్తాం. లేదు కొంచెం హై లెవెల్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటర్మీడియట్ రిస్క్ కానీ అలా ఉందనుకోండి, సర్జరీ ఆర్ రేడియేషన్తో పాటుగా ఒక 6 months మనం ఆండ్రోజన్ డిప్రైవేషన్ అంటే మన హార్మోన్స్ ఉంటాయి, టెస్టోస్టెరోన్ ఇవన్నీ కూడా క్యాన్సర్ సెల్స్ని ప్రొవోక్ చేస్తుంటాయి అన్నమాట. సో ఈ హార్మోన్ లెవెల్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్దగా పెరుగుతుంటుంది, అంత ఫాస్ట్ పెరుగుతుంటుంది. ఈ హార్మోన్ లెవెల్ కంట్రోల్ అయితే అది కూడా ష్రింక్ అవుతుంది అనమాట. సో హార్మోన్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్లీ. సో ప్రోస్టేట్ మీద టెస్టోస్టెరోన్ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది. సో టెస్టోస్టెరోన్ తీసేయాలి, తీసేస్తే మనకి మళ్ళీ పెరగకుండా ఆగుతుంది, లేదా ష్రింక్ అవ్వచ్చు, లేకపోతే అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు. దానికి మనకి 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి సర్జికల్ క్యాస్ట్రేషన్ అంటాం, అంటే ఎప్పుడైతే మన టెస్టికల్స్ నుంచి టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో కొంచెం ఏజ్ ఉన్నారు, వాళ్ళు దాంతో పని లేదు అసలు, ఇంకా దీని నుంచి హెవీ బర్డెన్ ఉందనుకోండి, సర్జికల్ ఆప్షన్ ఉంటుంది దాన్ని, అంటే టెస్టికల్స్ రిమూవ్ చేస్తే టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ ఉండదు. సో జనరల్గా అది ష్రింక్ అయితే వస్తుంది, ఇంకా మళ్ళీ అంత ప్రొవోకేటివ్గా పెరిగే ఛాన్స్ ఉండదు అనమాట. లేదు అంటే సర్జికల్ నాకు వద్దు అనుకుంటే వాళ్ళకి మెడికల్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే టాబ్లెట్స్ ఉంటాయి. ఈ హార్మోన్ డిప్రైవ్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. టాబ్లెట్స్, మెడికేషన్, ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు. హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా సప్రెస్ చేయడానికి, ప్రొడక్షన్ ఆపటానికో లేకపోతే వచ్చేదాన్ని ఆపడానికి దానికి సంబంధించి, ఆర్ ఆ గ్లాండ్ మీద పని చేయకుండా ఉండడానికి మెడిసిన్స్, ఆ మెడికేషన్ ఇస్తారు. అవి ఒక 3 to 6 months ఇస్తాము. ఏది ఇంటర్మీడియట్ రిస్క్, బాగా హై రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 to 2 years కంటిన్యూ చేస్తాం ఈ మెయిన్ ట్రీట్మెంట్తో పాటుగా, సో దట్ అది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్నదంటే ష్రింక్ అయితే ఉంటుంది, మళ్ళీ స్టేబిలైజ్ అవ్వడానికి ఇస్తారు అన్నమాట. స్టేజ్ 4లోకి వచ్చినాక ఇవి మేజర్ అయిపోతాయి అనమాట, ఎందుకంటే ఆల్రెడీ బాడీలో స్ప్రెడ్ అయింది కాబట్టి ఈ లోకల్గా తీసినా కానీ వేరే చోట ఎక్కడో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళకి ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ ఆర్ కొంతమంది కీమోథెరపీ యాడ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ బాడీ మొత్తంలో ఎక్కడెక్కడ సెల్స్ వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా మందిలో మంచి రెస్పాన్స్ ఉంటాయి. ఈవెన్ ఈ జస్ట్ ఈ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీతో కూడా బాడీలో ఉన్న కూడా చాలా మంది తగ్గుతూ వస్తాయి. ఇఫ్ అవి తగ్గుతూ వచ్చి మేబీ 1-2 చోట్ల అనుకోండి, మళ్ళీ అప్పుడు ఏమైనా ఆప్షన్ ఛాన్స్ ఉంది, బెటర్ బెనిఫిట్ ఉంది అనుకోండి, ఆ ఏరియాకి మళ్ళీ రేడియేషన్ ఇచ్చి చూడొచ్చు. సో అక్కడ కూడా లోకల్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో స్టేజ్ 4కి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసుకొని రెస్పాన్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ మారుస్తూ వెళ్తాం. సో అక్కడ సర్జికల్ ఆప్షన్ అనేది ఆప్షన్ ఉండదు. అండ్ అలాగే అంటే మీరు హార్మోన్స్ని యాక్చువల్లీ మెడిసిన్ త్రూ అయితే కనుక హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా చేయడానికి చూస్తాం, లేదంటే రిమూవ్ చేయాల్సి వస్తే కనుక వాళ్ళు ఒకవేళ సర్జరీకి ఓకే అంటే 60 to 70 years ఆ ఏజ్ వాళ్ళకంటే మేబీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సర్జరీ చేసినా ఓకే అండ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా సప్రెస్ చేసినా ఓకే. బట్ 40-45 ఆ ఏజ్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇఫ్ ఇన్ కేస్ అంటే వాళ్ళకి అది పర్సనల్ లైఫ్కి కూడా మేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ కాబట్టి అలాంటి కేసెస్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఇది బేసికల్లీ ఏజ్ కంటే కూడా వాళ్ళ సెక్షువల్ యాక్టివ్నెస్ని బట్టి డిసైడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే దర్ ఈస్ నో లిమిట్, ఏ ఏజ్ వరకు యాక్టివ్ ఉంటారు. కొంతమంది యాక్టివ్ ఉండొచ్చు, కొంతమంది యాక్టివ్ ఉండొచ్చు, కొంతమంది వాలంటరీగా ఓకే నాకు
ఇట్స్ ఓకే ఫర్ గోయింగ్ ఫర్ సర్జికల్ ఆప్షన్ అనుకోవచ్చు. ఇదేమో పర్మనెంట్ ఆప్షన్, అంటే సర్జికల్ చేస్తే ఇంకా మీరు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వరు. ఓకే, ఇంకా మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదు అనుకుంటే మెడిసిన్స్ వాడుతూ ఉంటే అది టెంపరీ ఆప్షన్ లాగా అనమాట. ఓకే, సో అంటే ఆపేస్తే మళ్ళీ అది మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆపేస్తే మళ్ళీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటే ఓన్లీ ఈవెన్ ఇప్పుడు ఒకవేళ 40+ వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఓన్లీ ఆ ట్రీట్మెంట్ పీరియడ్ వరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందా మెడిసిన్? అంతే అండి. ఇప్పుడు 40 years వచ్చినా 50 years వచ్చినా కానీ వాళ్ళ రిస్క్ ఎంత ఉంది, మళ్ళీ వచ్చే రిస్క్ ఎంత అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అది కూడా అదే ఇంపార్టెంట్. అందుకోసమే ఇవి యాడ్ చేస్తాం. అదే సర్జరీ రేడియేషన్ చేసి వదిలేయచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు హై రిస్క్ ఉంది అనుకోండి, ఒక 3 to 6 months వాడేది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, కంట్రోల్ అయిపోతుంది. లేదు వెరీ హై రిస్క్ ఇంకో 2 years వాడతారు. ఓకే, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఒక 2-3 years వరకు కంటిన్యూస్గా మెడిసిన్ యూజ్ చేసుకోవచ్చు. సో పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళు నార్మల్గానే ఉండొచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది కాబట్టి. అవి వద్దు అనుకుంటే ఇంకా ఆల్టర్నేటివ్ కీమోథెరపీ కానీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. రైట్. లేదు అంటే వెయిట్ అండ్ వాచ్ కింద వదిలేస్తాం, మాకు అసలు అవే వద్దు అనుకుంటే అప్పుడు సర్జరీ ఆర్ రేడియేషన్ చూసుకొని దెన్ మళ్ళీ వెయిట్ అండ్ వాచ్ మళ్ళీ ఏమైనా వస్తుందో లేదా ఇప్పటికప్పుడు రెస్పాన్స్ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా పేషెంట్ ప్రిఫరెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో పేషెంట్ ఏదన్నా కానీ పేషెంట్ వద్దంటే మేము ఫోర్స్ చేయలేము. ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ వాళ్ళ పర్మిషన్ ఉండి వాళ్ళకి తీసుకుంటామంటే మనకు అన్ని ఆప్షన్స్ ఇవ్వటం మన ధర్మం. రైట్. వాళ్ళ ఆప్షన్స్లో వాళ్ళు మాకు ఇది కావాలి అంటే చేస్తాం, వద్దు అంటే అది ఇంకా వాళ్ళ రిస్క్ వాళ్ళు తీసుకున్నారు. రైట్. సో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి ఏంటనేది వాళ్ళని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత మీరు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో డెసిషన్ మేకింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఎలా రెస్పాండ్ అవుతుందనే దాన్ని బట్టి కూడా బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటారు. రైట్. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ మామూలుగా కీమో, రేడియేషన్, సర్జరీ అన్నారు. ఎక్కువగా ఈ క్యాన్సర్లోకి వచ్చేసరికి ప్రోస్టేట్ క్యాన్సర్లో ఏది బెటర్ ఆప్షన్ అంటారు? ప్రోస్టేట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఇప్పుడున్న డేటా ప్రకారం చూసుకుంటే రేడియేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. రేడియేషన్ ఎందుకంటే ఒకటి ఈజీ ట్రీట్మెంట్ ఆప్షన్, ఇంకొకటి లెస్ ఇన్వేజివ్, అంటే మనం బాడీలోకి కట్ చేసి లోపలికి వెళ్ళేది ఏమి ఉండదు. సో వీఆర్ నాట్ ఓపెనింగ్ ద బాడీ. రైట్. అంటే బేసిక్గా సారీ టు ఇంటరప్ట్ యూ, బేసిక్గా అంటే చాలా వరకు ఈ డౌట్ కూడా ఉంటుంది, అంటే యాక్చువల్లీ అవి సెల్స్ అనేవి డివైడ్ అయిపోతూ ఉంటే అసలు సెకండ్స్లోనే డివైడ్ అయిపోతూ ఉంటే వాటి వల్లే ఈ కణితలు ట్యూమర్ లాగా రావడం, క్యాన్సర్ ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటారు. అండ్ వాటికి చిన్న ఘాటు తగిలినా అవి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి, మిగిలిన ఆర్గన్స్ కూడా వెళ్ళిపోతాయి అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అది యాక్చువల్లీ బయాప్సీ చేస్తే మళ్ళీ ఏమన్నా వస్తుందా, లేకపోతే సూది పరీక్ష ఇక్కడి నుంచి వేరే చోటకి స్ప్రెడ్ అవుతుందా, ఇది జనరల్గా అపోహ మాత్రమే. బయాప్సీ చేసింది మాత్రం ఏమి స్ప్రెడ్ అయిపోతుంది, ఎందుకంటే అవి సాలిడ్ ట్యూమర్ లాగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వెరీ అంటే ఆర్థోకి సంబంధించిన క్యాన్సర్స్ కానీ అలాంటివి కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. కొన్నిటికి హై పొటెన్షియల్ ఉంటాయి, లేదా ఓరియన్ క్యాన్సర్స్ కానీ వాటికి ఏంటంటే మన సూది ఎక్కడ పెడితే వాటి సీడింగ్ అంటారు. ఆ ఏరియాలో సెల్స్ మనం తీసినప్పుడు ఆ ఏరియాలో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అన్నీ అలా ఉండవు, మిగిలిన వాటికి బిందాస్గా చేసేయచ్చు అన్నమాట. ఈవెన్ ప్రోస్టేట్ కానీ ఇవన్నీ బయాప్సీ చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు, అక్కడి నుంచి ఎంబడే పక్కేం స్ప్రెడ్ అయిపోదు. అది ఓన్లీ ఫ్యూ ఉన్నాయి, వాటికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది, లైక్ ఓరియన్ క్యాన్సర్స్ కానీ లేకపోతే ఇందాక చెప్పినట్టు ఇంకొక క్యాన్సర్ చెప్పినా కదా, ఓకే వీటికి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ కాదు, ఆర్థో క్యాన్సర్, బోన్ క్యాన్సర్ సంబంధించినవి, ఇలాంటి వాటిలో. అందుకని స్పెసిఫిక్గా ఏ సర్జన్ అయితే సర్జరీ చేస్తాడో ఆ సర్జన్నే బయాప్సీ చేయమని చెప్తుంది, ఎందుకంటే వాళ్ళు తెలుసు అది ఆ ఏరియాని ఇంక్లూడ్ చేసి తీసేస్తారు, అది బయటకు ఉండదు అన్నమాట, సర్జికల్ మధ్యలో ఉండే తీసినట్టు చేస్తారు. సో అలాంటి కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి, వాటికి ప్రాబ్లం. బట్ వీటికైతే అంత ప్రాబ్లం ఏం లేదు, బయాప్సీ చేయొచ్చు హ్యాపీగా, ఎన్నిసార్లు పోసినా అదేం పక్కకేం వచ్చేది. అన్లెస్ డ్రాస్టికల్గా ఏదో డ్యామేజ్ చేసినట్టు అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తే అది వేరే ఇష్యూ, దట్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ ద మెథడ్. బట్ బయాప్సీ రెగ్యులర్ బయాప్సీ చేసినది మాత్రమే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సర్జరీ కూడా ఎలా చేస్తారంటే, అందుకని సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్. మామూలుగా ఏదో కట్ చేసి తీసేయాలంటే మామూలు జనరల్ సర్జరీలో తీయరు. ఇది ఎంత దూరం దాకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, మార్జిన్స్ ఏ నోట్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ ఒక క్యాలిక్యులేటర్ మనకి ఇది ఉంటుంది అనమాట, ఏ యొక్క దాని నేచర్ని బట్టి దాని యొక్క ఇమేజింగ్ని బట్టి. సో ఈ ప్రోస్టేట్ తీసిన దాని చుట్టూతో 1 centimeter మార్జిన్ దాకా దాని అంత మార్జిన్స్తో పాటు తీస్తారనమాట. ఓకే, ఓన్లీ పర్టికులర్ ఆ ప్లేస్ వరకు కాకుండా ఇంకొంచెం ఎక్కువే తీయడం జరుగుతుంది. తీయాలి కంపల్సరీ, తీసింది కూడా ఫ్రోజన్కి పంపించి ఇంట్రా ఆపరేటివ్గానే నెగిటివ్ ఉన్నాయా మార్జిన్స్ చెక్ చేస్తారు మైక్రోస్కోప్. సో అంటే ఆ నెగిటివ్ ఉందంటే అంత దాకా స్ప్రెడ్ కాలేదని అర్థం. సో యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్, మొత్తం తీసేసావు. ఓకే, కంప్లీట్గా దాన్ని అంటూ టచ్ చేయకుండా ఇంత అంటే చుట్టుపక్కల కూడా ఎక్స్ట్రా మార్జిన్ తో తీసేస్తాం, ఎక్కువ తీస్తారు. లేదు అంతవరకు ఎడ్జ్లో తీసారనుకోండి, పక్కన సెల్స్ ఉంటే ఆటోమేటిక్ స్ప్రెడ్ అయిపోతుంది కదా. రైట్, అవును.
సో చాలా కేర్ఫుల్గానే ఈవెన్ ఒకవేళ సర్జరీ ప్రిఫర్ చేసినా కానీ అంత నార్మల్ సర్జరీస్ చేసినట్టయితే చేయరు, చాలా జాగ్రత్తగా చేస్తారని చెప్తూ ఉన్నారు. బట్ బెటర్ ఈ క్యాన్సర్కి, ప్రోస్టేట్ క్యాన్సర్కి వచ్చేసి మాత్రం రేడియేషన్ బెస్ట్ ఆప్షన్ అంటారు. మిగిలిన ఒకవేళ కీమోస్ ఇవన్నీ చేయించుకోవాలనుకున్న దానికి కూడా ఏ విధంగా ఉంటుందంటారు? అంటే కీమో చేయాలా లేదా అనేది అవసరాన్ని బట్టి చెప్తారు. ఆ స్టేజ్కి సర్జరీ చేయాలా, రేడియేషన్ చేయాలా, లేదా సర్జరీ చేసినా కొంతమంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మళ్ళీ తర్వాత రేడియేషన్ పెట్టాల్సి రావచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఈ సర్జరీ తర్వాత మన పెథాలజీ రిపోర్ట్ చూసినప్పుడు హై రిస్క్, లో రిస్క్, ఏమైనా స్ప్రెడ్ ఎలా ఉంది, న్యూరల్ ఇన్వేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, రిస్క్ ఫ్యాక్టర్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రేడియేషన్కి వెళ్ళాల్సిందే. ఓకే. కీమో ఆర్ ఆండ్రోజన్ డిప్రెషన్ థెరపీ అనేది ఇందాక చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హై రిస్క్ ఉన్న వాళ్ళకైతే ఒక 2 years ఖచ్చితంగా ఇస్తాం అందరికి ఆండ్రోజన్ మెడికేషన్ ఉంది కదా. లేదు ఇంటర్మీడియట్ రిస్క్ వల్ల ఖచ్చితంగా 6 months దాకా పెడతాం. పెడితే ఏంటంటే లోకల్ కంట్రోల్ బాగుంటుంది అనమాట, మళ్ళీ రాదు తొందరగా. అండ్ అలాగే క్యాన్సర్ ఏదైనా కానీ అంటే ఫస్ట్ కీమో ఇవ్వడం, నెక్స్ట్ సర్జరీ ప్రిఫర్ చేసి ఎక్కడైతే వచ్చిందో మీరు అన్నట్లుగా ఆ పార్ట్ వరకు రిమూవ్ చేయడం, తర్వాత రేడియేషన్, అంటే మొత్తం అంటే ఈ 3 కీమో, సర్జరీ, రేడియేషన్ ఈ 3 చేస్తే కానీ క్యాన్సర్ దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వదని చెప్తూ ఉంటారు. బట్ ఈ విషయంలో ప్రోస్టేట్కి వచ్చేసరికి ఈ 3 జరగాల్సిందే, లేదంటే ఓన్లీ ఒక్క రేడియేషన్ ఒకటి చేయించుకుంటే చాలు వాళ్ళకి సెట్ అయిపోతుంది అనుకోవచ్చు అంటారు? ఏ క్యాన్సర్ అయినా కానీ అన్ని అవసరం ఉండదు. ఓకే. వాళ్ళకున్న స్టేజ్ని బట్టి, ఆ యొక్క పార్ట్ని బట్టి ఫస్ట్ సర్జరీ చేయాలా, ఫస్ట్ రేడియేషన్ చేయాలా, ఫస్ట్ కీమో ఇవ్వాలా అనేది డిసైడ్. అది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు ఎర్లీ స్టేజ్ వచ్చింది, ఫస్ట్ సర్జరీ ప్రిఫర్ చేస్తాం. సర్జరీ చేసి అంతవరకు తీసేసినాక నెక్స్ట్ కీమో ఇచ్చేస్తాం. కీమో అయిపోగానే ఏమైనా రేడియేషన్ ఇచ్చేస్తాం. రైట్. ఇదే బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి నోట్ పాజిటివ్ ఉన్నా కానీ, లేకపోతే బాగా అగ్రెసివ్ ఉందనుకోండి, ఫస్ట్ కీమో ఇస్తాం. ఓకే. దాంతో స్ట్రింక్ అవుతుంది, అప్పుడు సర్జరీ చేయడం ఈజీ అవుతుంది. ఆ తర్వాత రేడియేషన్ పెడతాం. లేదు దీనిలో హార్మోన్ నెగిటివ్ ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ కీమో ఇచ్చేస్తాం వాళ్ళకి. సో ఒక క్యాన్సర్లో కూడా ఏది షెడ్యూల్డ్ ఉండదు. ఆ క్యాన్సర్ స్టేజ్ ఏంటి, గ్రేడ్ ఏంటి, రిస్క్ ఏంటి, దీన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ప్లేస్ ఉన్నాయి అనుకోండి, గొంతు క్యాన్సర్స్ ఉన్నాయి, సర్జరీ చేయడం చాలా కష్టం. అక్కడ సర్జరీ చేస్తే వాయిస్ పోతుంది, మింగే దాని ఎఫెక్ట్ అయితే వాళ్ళకి డైరెక్ట్ కీమో రేడియేషన్ ఇచ్చేస్తాం. అంటే రేడియేషన్తో ట్రీట్మెంట్ అయిపోతుంది, వాళ్ళకి సర్జరీ అవసరం లేదు. నాలిక ఫస్ట్ భాగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఉన్నాయనుకోండి ట్యూమర్, నాలిక ఈజీ యాక్సెసిబుల్, సో ఫస్ట్ సర్జరీ చేసి తీసేస్తాం. ఓకే. కొంచెం లోపలికి ఉందనుకోండి, రేడియేషన్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. సో అది ఏ ఏరియాలో ఉంది, వాళ్ళకి సర్జికల్గా చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా, రేడియేషన్ ఇస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా, కీమో ఇస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా, అది మెయిన్. ఈ సర్జరీ, రేడియేషన్ అనేవి లోకల్ థెరపీ అంటాం. ఓకే. కీమో అనేది సిస్టమిక్ థెరపీ. ఓకే. అంటే లోకల్గా ఉన్నంతసేపు లోకల్ తీసేయాలి, క్యూర్ చేయాలంటే సర్జరీ, రేడియేషన్ కావాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆర్ 2 కంబైన్ కానీ. బాడీలో స్ప్రెడ్ అయినప్పుడు కీమో వాల్యూ పెరుగుతుంది, ఎందుకంటే కీమో దానంతట అది డైరెక్ట్గా క్యూర్ చేయలేదు. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ 1-2 క్యాన్సర్స్లో తప్ప మిగిలిన అన్నింటిలో కూడా సాలిడ్ ట్యూమర్స్లో దాని యొక్క రోల్ ఏంటంటే సపోర్టివ్ రోల్ ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు రేడియేషన్ ఇస్తున్నప్పుడు హై డోస్ రేడియేషన్ ఇవ్వకుండా కొంచెం తగ్గించాలనుకోండి, కొంచెం కీమో యాడ్ చేస్తే బూస్ట్ అవుతుంది రేడియేషన్. సో నువ్వు మరీ ఎక్కువ రేడియేషన్ ఇవ్వాల్సిన అవసరం రాదు. అలా సపోర్టివ్ రోల్ ఇవ్వటం కానీ, లేదా ట్యూమర్ని ష్రింక్ చేయడానికి ఇవ్వటం కానీ, ఇవి మేజర్ ఏది క్యూరేటివ్ ఇంటెంట్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే బాడీలో స్ప్రెడ్ అయిందో బాడీ మొత్తం సర్జరీ చేయలేము, బాడీ మొత్తం రేడియేషన్ ఇవ్వలేము. సో అక్కడ కీమో రోల్ మేజర్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే కీమో బాడీ మొత్తం తిరుగుతూ కంట్రోల్ చేస్తుంది. సో కీమో రోల్ అలా ఉంటుంది. లోకల్గా ఉన్న తీసేయాలి, కిల్ చేయాలంటే సర్జరీ ఆర్ రేడియేషన్ అనమాట. సో ప్రోస్టేట్ కూడా స్టేజ్ 1లో ఉంది, వెరీ ఎర్లీ స్టేజ్లో ఉంది, అక్కడే ఉంటుంది. అయితే కట్ చేసేయండి, లేకపోతే రేడియేషన్ దాన్ని మెల్ట్ చేసేయండి. స్ప్రెడ్ అయ్యి బాడీలోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఇక్కడ కట్ చేసిన బాడీలో పెరుగుతుంది కదా, అప్పుడు వీటి వాల్యూ ఉండదు. సో అందుకని అక్కడ కీమోనో, హార్మోన్ థెరపీనో, ఆండ్రోజన్ డిప్రెషన్ అవన్నీ అక్కడ వస్తాయి అనమాట. సో ఏ క్యాన్సర్ అయినా కానీ దాని యొక్క ఆర్గన్ ప్లేస్ బట్టి ఏ దానికి రెస్పాన్స్ బాగా అవుతుంది. కొన్ని రెస్పాన్స్ కావు రేడియేషన్కి, వాటిని రేడియేషన్ ఇవ్వం. రేడియేషన్ కూడా రెస్పాండ్ అవ్వవు, కొన్ని ఉంటాయి అనమాట. లైక్ కొన్ని సార్కోమాస్ కానీ, లేకపోతే పేగు క్యాన్సర్ ఉన్నాయనుకోండి, రేడియేషన్కి అంత ఎక్కువ రెస్పాండ్ కానీ ఉంటాయి. కొన్ని స్లో గ్రోయింగ్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సర్జరీ రేడియేషన్ ఇచ్చి కూడా వేస్ట్ అనిపించాం, రేడియేషన్ ఇవ్వం, సర్జరీ ప్రిఫర్ చేస్తాం. అక్కడ డైరెక్ట్ గా సర్జరీని ప్రిఫర్ చేసి రిమూవ్ చేస్తారు. ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాము, పేగులు కదా చాలా సెన్సిటివ్ ఉంటాయి, ఒక రేంజ్ దాటి రేడియేషన్ డోస్ ఎక్కువ ఇవ్వలేము. క్యూర్ కావాలి అంటే కావాల్సిన డోసు అక్కడ ఇవ్వలేము. సో రేడియేషన్ వాల్యూ ఉండదు అక్కడ. సో సర్జరీ చేయడం బెస్ట్ ఆప్షన్ అక్కడ. సర్జరీ చేసి కట్ చేస్తే ట్యూమర్ బయటకు వెళ్ళిపోయింది. ఐదర్ స్టేజ్ 1 స్టేజ్ అయితే తర్వాత ఇంకే ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. కొంచెం రిస్క్ ఉందనుకో కీమో యాడ్ చేస్తాం. రేడియేషన్ క్యూరేటివ్ లెవెల్ అంటే అన్ని ఆర్గన్స్ కూడా ఒకటే లెవెల్
టాలరెన్స్ ఉండదన్నమాట. కొన్ని ఎక్కువ రేడియేషన్ తట్టుకుంటాయి, కొన్ని తక్కువ రేడియేషన్ తట్టుకుంటాయి. సో అండ్ కొన్ని టైప్ ఆఫ్ హిస్టాలజీ అంటే క్యాన్సర్లో కూడా రకరకాల హిస్టాలజీ ఉంటాయి. స్క్వామస్ సెల్ కానీ ఎడినోకార్సినోమా అలా ఉంటాయి. కొన్ని టైప్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి రేడియేషన్కి. సో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ రేడియేషన్కి ఇస్తాం అనమాట. కొన్ని రేడియేషన్కి రెసిస్టెంట్ ఉంటాయి, వాటిని రేడియేషన్కి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకేం చేయలేనప్పుడు అప్పుడు రేడియేషన్ ఇస్తాం అనమాట. సో అంటే డిపెండ్స్ అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఏ ప్లేస్లో ఏ ఆర్గన్ దగ్గర వచ్చిందనేది ఇంపార్టెంట్ కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్స్ రేడియేషనా లేకపోతే కీమోనా సర్జరీనా అనేది సో అలా డిసైడ్ చేయడం డిసైడ్ అవుతుంది. అండ్ అన్నీ కూడా అవసరమా లేకపోతే ఏదో ఒకటి సరిపోతుందని కూడా ఆ పేషెంట్ ఆ స్టేజ్ సో అన్నీ కూడా అవసరం లేదు. సో ఇది కూడా యాక్చువల్లీ ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే క్యాన్సర్ అనగానే ఫస్ట్ ఇమీడియట్గా అందరికీ ఈ అపోహ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అంటే కీమో ఇస్తారు, రేడియేషన్ ఇస్తారు, తర్వాత సర్జరీ చేస్తారు, తట్టుకోలేము, మనం అంతా బేర్ చేయలేము, ఇంకా అయిపోయింది. కొంతమంది ఈ అపోహలతో ట్రీట్మెంట్స్ కంటే తెలిసిన తర్వాత కూడా వెళ్ళని వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా ఉన్నారు. ఫస్ట్ వస్తారు, ట్రీట్మెంట్ చెప్పగానే మాయమైపోతారు. ఏమైందంటే సార్ కీమో వద్దు సార్, సెలైన్లో పెడతారంట, నొప్పి వస్తుందంట. ఎంతసేపటికి డ్రామాటిక్గా చుట్టుపక్కల చుట్టాల్లో భయపెట్టేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నిజం చెప్పాలంటే డాక్టర్ గారు అన్నట్లు ఏదైనా ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందని అంటే ఆటోమేటిక్గా చుట్టాల్లోనో లేకపోతే ఫ్రెండ్స్లోనో చెప్పుకోవడం, వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు ఇలా వచ్చింది, కీమోస్ ఇస్తారు, రేడియేషన్స్, జుట్టు పోతుంది డాక్టర్ గారు ఇందాక అన్నట్లుగా, లేకపోతే అసలు మొత్తం ఫేస్ అంతా మారిపోతుంది, బాగా వీక్ అయిపోతారు. కొంతమంది ఎలా చెప్తారంటే కీమోస్ ఇచ్చేటప్పుడు కూడా తట్టుకోలేక చనిపోయే వాళ్ళు ఉంటారు. ముందే భయపెట్టేస్తూ ఉంటారు. ఇనీషియల్గానే అవన్నీ మైండ్లో పెట్టేసుకొని వీళ్ళు కొంతమంది సిమ్టమ్స్ కనిపిస్తున్నా అది నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్ వరకు కూడా వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసుకున్న తర్వాత అంటే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్స్ వద్దు, ఎందుకంటే చనిపోయారంట, అవసరం ఎందుకు, అదేదో బతికిన రోజులు ఇట్లానే ఉందాం, ఏ సర్జరీస్ మెడిసిన్ ట్రీట్మెంట్ వద్దు. మీరు ప్రోస్టేట్ మాట్లాడుతున్నారు కదా, ఎగ్జాంపుల్ ప్రోస్టేట్కి రేడియేషన్ ఇస్తే డైరెక్ట్ తగ్గుతుంది. ఒక పేషెంట్ ఇట్లనే వేరే హాస్పిటల్కి వెళ్ళారు, రేడియేషన్ సజెస్ట్ చేస్తే లేదు మా చుట్టాల్లో ఎవరికో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ రేడియేషన్ ఇచ్చారు, వాళ్ళ రియాక్షన్స్ వచ్చినాయి, వాళ్ళ తర్వాత చనిపోయారు, మాకు వద్దు రేడియేషన్ చెప్పేసి తీసుకునే లేదు. సరే అని వాళ్ళు ఏం కదా కీమో ఇచ్చారు, వాళ్ళకి ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలి కదా. కీమోతో రెస్పాండ్ కాలేదు, అది పెరుగుతూ పోయింది. ఇంత చిన్న అంటే 2 సెంటీమీటర్స్ ఉన్న మాస్ 9 సెంటీమీటర్స్ మాస్ అయిపోయింది. అప్పుడు 5 days రేడియో సర్జరీ చేయాల్సింది. ఇప్పుడు ఆ స్టేజ్లో ప్యాలియేటివ్కి వెళ్ళిపోయింది, అంటే క్యూర్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయింది అది. ఆ టైంలో బ్లీడింగ్ కూడా హెవీ ఉందంటే రేడియేషన్తో బ్లీడింగ్ ఆపడం వరకు చేయగలుగుతాం కానీ దాన్ని కంప్లీట్ తీయలేము. లేదంటే కీమో కూడా రెస్పాండ్ అవుతుందో లేదు తెలియదు. సో దానికి నువ్వు ఇవ్వాల్సిన పవర్ అంతా టైం అంతా ఇచ్చేసినాక అప్పుడు ఏం చేయలేము. అదే ఫస్ట్లో ఇంకా 5 days రేడియేషన్ తీసుకొని ఉంటే క్యూర్ అయిపోయేది. అండ్ ఆ పర్సన్కి ఇప్పుడు లాస్ట్కి వచ్చి ఎంత కాంప్లికేట్ అయ్యి బాడీలో స్ప్రెడ్ అయ్యి ఆ ఇబ్బందులన్నీ పడి జస్ట్ అంటే ఒక అపోహతోటి మంచి ట్రీట్మెంట్ వదిలేసుకొని చివరికి ఈ ఎక్స్పైర్డ్ అనమాట. దాంతో ఇంకా వేరే రెస్పాండ్ కాలేదు. సో అందరికీ బేసిక్గా చెప్తుంది కూడా, ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఫస్ట్ థింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా ఇప్పుడు మెడికల్ దీనికి సంబంధించి ప్రతి దానికి ఈవెన్ కరోనాకే చాలా తక్కువ టైంలోనే మనం మెడిసిన్ అనేది వ్యాక్సిన్ అనేది కనిపెట్టేసాము, క్యూర్ చేసుకున్నాం. సో అలాంటిది ఇంత డెవలప్ అవుతూ ఉన్నప్పుడు హెల్త్ పరంగా ఇంకా ఇంకా మెడికల్గా చాలా రకాలుగా టెక్నికల్గా ఇంత డెవలప్ అవుతున్నప్పుడు ఎనీ టైప్ ఆఫ్ అది క్యాన్సర్ అయినా కానీ ఫస్ట్ థింగ్ భయపడొద్దు. సో ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉందంటే మీరు ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది ఫ్రెండ్స్ చుట్టాలు కాదు, డాక్టర్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ చూపించుకొని వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు, మీరు ఏ స్టేజ్లో ఉంది, అసలు ఫస్ట్ అది క్యాన్సరా కాదా అనేది. ఎందుకంటే ఇది కూడా చెప్పాలి, చాలా వరకు నార్మల్గా మన బాడీలో నార్మల్గా కూడా ట్యూమర్స్ ప్రతి ఒక్కళ్ళ దానిలో ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఇనీషియల్గా డాక్టర్ గారు చెప్పారు కొన్నిట్లో అది యాక్టివేట్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి క్యాన్సర్స్ కింద ఫామ్ అవుతాయని. సో అది కూడా కన్ఫర్మేషన్ మనం చేసుకోవాలి. మేబీ నార్మల్ ట్యూమర్స్ని చూసి కూడా మనం క్యాన్సర్ అనుకొని కూడా అపోహపడి మెంటల్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏది లేని దానికి కూడా ఇలాంటివి తెచ్చేసేసుకొని చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి సో అందుకే ఇంత క్లియర్గా ప్రతిదాన్ని ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఇది. సో క్యాన్సర్ అని తెలిసిన వెంటనే ఫస్ట్ థింగ్ మీరు భయపడకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది నిర్ధారించుకోండి, డాక్టర్ ఏం చెప్తారో వినండి, తర్వాత మీరు టైం తీసుకొని డిసైడ్ అవ్వండి. బట్ డాక్టర్ గారు చెప్తున్నట్లుగానే ఇనిషియల్ స్టేజ్లోనే చూపించుకొని ఇమ్మీడియట్గా చేయించుకోవడం అనేది బెస్ట్. లేట్ చేసే కొద్దీ డాక్టర్ గారు అన్నట్టుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇంకా వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా క్విక్గా ఉంటాయి. కాబట్టి సో అస్సలు లేట్ చేయొద్దు. క్యాన్సర్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయకండి అండ్ భయపడకండి ఫస్ట్ థింగ్.
సో ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా క్యూర్ అవుతుంది. సో మన హెల్త్ కూడా మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు. ట్రీట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, ఈవెన్ క్యాన్సర్ విషయంలో కూడా మన లైఫ్ స్టైల్, ఫుడ్ కూడా చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. వాటి వల్ల కూడా క్యాన్సర్ అనేది ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా రకరకాల క్యాన్సర్లు ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది కదా, డైట్ మారిపోయింది, ఫుడ్ స్టైల్స్ మారిపోయింది, మన ఒక జీవన శైలి కంప్లీట్గా మారిపోయింది. అవును. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు మీట్ అనుకోండి ఫ్రెష్గా తెచ్చుకొని తయారు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ప్రాసెస్ చేసి దానిలో కెమికల్స్ నింపేసి బాగా అనిపించడం కోసం ఫ్రిడ్జ్లలో పెట్టేసి, సో ఏ కెమికల్స్ వాడుతున్నారో తెలియదు. అవన్నీ కూడా కార్సినోజన్స్ లా వర్కౌట్ చేసి ఏదో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదొకటి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి. తర్వాత సో అంటే ఫుడ్కి సంబంధించి, లైఫ్ స్టైల్కి సంబంధించి ఇన్ షార్ట్ ఏమి తీసుకోవాలి, ఎటువంటి అంటే హెల్దీ లైఫ్, హెల్దీగా ఉండాలనుకుంటే ఇట్లాంటి క్యాన్సర్స్, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ రావద్దు అని అనుకుంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ డైట్లో ఎక్కువ పెంచుకోవాలి. ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించుకోండి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించుకోవడం బెటర్. ఓకే. లైక్ ప్రాసెస్డ్ మీట్ కానీ, రెడ్ మీట్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఏ తయారు చేసినా కానీ దాని యొక్క డెకరేటివ్ వాల్యూ ఎక్కువైపోయి ఇష్టం వచ్చిన కెమికల్స్ వాడేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు చెప్పాలంటే ఫ్రూట్స్ కూడా అదే పరిస్థితి అయిపోయింది. వీ డోంట్ నో విచ్ ఈస్ గుడ్ ఫ్రూట్, విచ్ ఈస్ బ్యాడ్ ఫ్రూట్, ఎన్ని కెమికల్స్ వాడుతున్నారు ప్రొడక్షన్లో. సో వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ ఆర్ ఇఫ్ యూ నో దే ఆర్ గుడ్, ఆ మంచి ఫ్రూట్స్ కానీ అండ్ వెజిటబుల్స్ కానీ ఎక్కువ మీ డైట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే దీస్ ఆర్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. బాడీలో ఏ టాక్సిక్స్ వచ్చినా కానీ వాటిని క్లియర్ చేసేస్తూ ఉంటాయి. రైట్. సో ఇంక్రీజ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, డిక్రీజ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ క్యాన్డ్ ఫుడ్స్ కానీ తగ్గించుకోవాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్సర్సైజ్. ఓకే. ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తే మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. రైట్. అండ్ ఇట్ కెన్ క్లియర్ ఆఫ్ సో మెనీ థింగ్స్. బాడీలో ట్యూమర్ సెల్స్ ఒక రేంజ్ కంటే తక్కువ ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ కొట్టేస్తుంది. ఒక దాని లెవెల్ దాటిపోతేనే మనం ఏం చేయనప్పుడు ఇంకా పెరుగుతూ పోతుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ ఫిట్గా ఉంచుకుంటామో అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో, న్యూట్రిషన్ వాల్యూ బాగుంటుందో, వీటన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ అవాయిడ్ చేయొచ్చు. దీంతో పాటుగా రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం మనిషికి. ఏ ఏజ్లో ఏ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్ ఉందో ఆ దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్, సింపుల్ టెస్టే ఉంటుంది కానీ దాన్ని చేయించడానికి మనం చాలా ఆలోచిస్తాం అనమాట. ఇప్పుడు 2000 పెట్టి పిజ్జా తింటాం కానీ 200 పెట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకోం. సో ఇట్స్ ఓన్లీ లైక్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ ట్వైస్. ఇప్పుడు 2 years చేసి ఒక్కసారి చేసుకున్నా కానీ సరిపోతుంది అనమాట. సో జనరల్ చెకప్స్, రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉన్నానని చెప్తున్నారు. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే డైట్ ఈస్ ఫైన్, ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత అవేర్నెస్ అండ్ అపోహలు దూరంగా ఉండాలి. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. దట్ టు ఈవెన్ హెల్త్కి సంబంధించి అది ఏదైనా సరే, ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ అయినా కానీ అపోహలకి చాలా దూరంగా ఉండండి. ఎనీ టైం ఇప్పుడు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఫోన్లో మనకి చాలా వరకు కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. లేదు తెలుసుకోలేము అనుకుంటారా, నియర్ బై డాక్టర్స్ ఎవరున్నారో మీరు ఫస్ట్ వెళ్ళండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీరు ఫస్ట్ నిర్ధారించుకోండి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా, ప్రాబ్లం ఉందా అని. దెన్ నెక్స్ట్ ట్రీట్మెంట్ కానీ ప్రాసెస్ కానీ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు ఎవ్రీథింగ్ చెప్తారు కాబట్టి ఫాలో అవ్వండి. మేబీ త్వరగా అంటే ఇనీషియల్లో ఉంటే చాలా క్విక్గా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం లేట్గా తెలుసుకొని అంటే మనం ఇనిషియల్ స్టేజ్లో కొంచెం దాటి ఉన్నామంటే మేబీ ట్రీట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ డేస్ పట్టొచ్చు కానీ బట్ క్యూర్ అవ్వకుండా ఉండడం అనేది అయితే ఉండదని చెప్తున్నారు. కాబట్టి సో ప్రతిదీ కూడా డాక్టర్ ఏవైతే సజెస్ట్ చేశారో అంటే హెల్దీ చాలా ఫ్రెష్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నారు. మీట్ని చాలా వరకు ఎక్కువ మంది నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉంటారు. సో కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, కొంచెం తగ్గించుకొని వెజిటేబుల్స్ ఎక్కువగా, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే అవి కూడా ఫ్రెష్వి తీసుకుంటూ ఉంటే కనుక చాలా వరకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఫర్దర్గా మీరు ఏమన్నా వీటికి సంబంధించి తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు మా ఛానల్లో దీనిలోకి వెళ్ళేసి యూట్యూబ్లోకి వెళ్ళి చూసినట్లయితే దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఉంటాయి. మీరు అండ్ అలాగే ఏదన్నా సరే ఎనీథింగ్ ఏ హెల్త్ ఇష్యూ అయినా కానీ ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అయిన తర్వాతే నిర్ధారించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్.
సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ మరో హెల్త్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.